స్వరము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ సామాన్య కాల 15వ ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలన్నీ కూడా నా పొరుగువాడు ఎవరు అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రజలారా, విశ్వాసులారా, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిరువురికి ఒకరంటే ఒకరు అమితమైనటువంటి ప్రేమ. వారు వ్యవసాయం చేసుకునే ఉండేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత అందులో ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు, మిగతా వ్యక్తి ఇంకా వివాహం చేసుకోలేదు. వారు వ్యవసాయం ద్వారా తమ జీవిత విధానాన్ని ముందుకి సాగిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతమునకు చాలా కరువు కాలం దాపరించింది. పంటలు పండలేదు, తినడానికి తిండి లేదు ప్రజలకు. చివరికి వీరిరువురు కూడా తమ గిడ్డంగులలో దాచినటువంటి ధాన్యాన్ని తినేవారు. ఒకరోజు ఆ పెళ్ళి కానిటువంటి వ్యక్తి పెళ్ళి అయినటువంటి తన స్నేహితుడి కోసం ఆలోచిస్తూ తన భార్య అతను ఉన్నారు కదా, త్వరగా ఈ దాచుకున్నటువంటి ధాన్యం అయిపోతే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఆలోచించి తన గిడ్డంగిలో ఉన్నటువంటి ఒక ధాన్యపు బస్తాను తీసి వారి యొక్క గిడ్డంగిలో వేశాడంట. అయితే అదే రాత్ర ఈ పెళ్లి చేసుకున్నటువంటి స్నేహితుడు కూడా తన స్నేహితుడి కోసం ఆలోచిస్తున్నాడు. నేనంటే వివాహం చేసుకున్నాను, నాకు భార్య ఉంది, నాకు వండి పెడుతుంది, సమయానికి అన్ని ఇస్తుంది. నా స్నేహితుడికి ఎవరూ లేరు, ఇంకా పెళ్లి కాలేదు, ఏ విధంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడని తెలుసుకొని తమ కోసం మంచి భోజనాన్ని వండించి తీసుకువచ్చి తన స్నేహితుడికి ఉదయాన్నే ఇచ్చాడంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వీరిరువురు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించుకున్నారు. ఇదిగో ఇక్కడే నా దేవాలయాన్ని నిర్మిస్తాను, ఎక్కడైతే ఇద్దరు తమకి ప్రేమను ఒకరి మీద ఒకరు చూపించుకుంటారో వారితో నేను సహవాసం చేస్తాను అనే మాటను వీరిరువురు ద్వారా దేవుడు నిరూపించాడు, ఆ ప్రేమాగ్నిని నిర్వర్తించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఐగుప్తు దేశము నుండి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయేలులు వాగ్దాన భూమిని, కానాను భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థిరపడ్డారు కూడా. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్కడ వారు జీవిస్తూ ఉండగా ప్రభు వారికి ఈ విధమైనటువంటి నియమ నిబంధనలు ఇస్తున్నారు. తనకి విధేయులై వారు జీవించాలని, ఆ భూమిని తమ సొంతం చేసుకోమంటున్నాడు. కాబట్టి ప్రభువే దానిని వారికి ప్రసాదించాడు. అది ప్రభువు సొత్తు కనుక వారు ఎల్లవేళలా విధేయులై జీవించాలి, అవిధేయులుగా కాకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఆ భూమిని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే ఆ భూమి మీతో ఉంటుంది, లేకపోతే ఆ భూమిని దేవుడు తిరిగి తాను తీసుకుంటాడని మోషే ప్రవక్త ద్వారా ముందుగానే 10వ వచనంలో హెచ్చరించాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు ప్రసాదించినటువంటి ఆజ్ఞలు, కనాను దేశంలో వారు ఎలాంటి నియమ నిబంధనలు, ఎలాంటి చట్టములను వారు అనుసరించాలో అని ప్రభు ముందుగానే ఆలోచించి దేవుడు వారికి ప్రదాజ్ఞలు మోషే ప్రవక్త ద్వారా వారికి ప్రసాదించాడు. అయితే ఈ ప్రదాజ్ఞలు కూడా అసాధారణమైనవి కావని చెప్తూ సాధారణమైనవి ప్రతి ఒక్కరు మీ అనుదిన జీవితంలో ఆచరించడానికి వీలైనటువంటి ఆజ్ఞలనే ప్రభు వారికి ప్రసాదించారని తెలియజేస్తూ, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభువునకు ఊడిగము చేస్తూ మీ అందరూ కూడా ప్రభువునకు విధేయులై జీవించమని మొదటి పట్టణం ద్వారా ప్రభు వారికి తెలియజేశారు. దైవ ప్రజలారా, అదే అంశాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో కూడా చూస్తున్నా. ఒక ధర్మశాస్త్ర బోధకుడు దేవుని యొక్క ఆజ్ఞలను తెలిసినటువంటి వ్యక్తి, పాటిస్తున్నటువంటి వ్యక్తి వచ్చి దేవుని క్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న, నిత్య జీవితాన్ని పొందాలంటే నీవేం చేయాలి అని ప్రశ్నించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో క్రీస్తు ప్రభు
యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేమునకు తన ముఖమును పెట్టి యెరూషలేమునకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ శ్రమలు అనుభవించాలి, మరణించాలి, 3వ రోజున ఉత్థానం అవ్వాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభు తన శిష్యులకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆదర్శ జీవితాన్ని తన తర్వాత ఏ విధంగా వారు జీవించాలో అని ఇవ్వాలనుకుంటూ ఈ ధర్మశాస్త్ర బోధకుడు అడిగినటువంటి ప్రశ్న ద్వారా తన శిష్యులకు కూడా ఒక మంచి పాఠాన్ని, ఆధ్యాత్మిక ఆదర్శ పాఠాన్ని వారికి నేర్పించాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి ధర్మశాస్త్ర బోధకుడు ధర్మశాస్త్రాన్ని చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మరి క్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్నకు క్రీస్తు తిరిగి ప్రశ్నిస్తున్నాడు. మరి ధర్మశాస్త్రం నీకేం చెప్తుంది అని అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఈ విధంగా అన్నారు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను ప్రేమించుము, నీవలే మీ పొరుగువారిని కూడా ప్రేమించమన్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సమాధానం ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర బోధకులకు క్రీస్తు ప్రభు సరైనటువంటి సమాధానాన్ని నువ్వు చెప్పి ఉన్నావు ఆయన చెప్పినప్పుడు చివరికి ఆ ధర్మశాస్త్ర బోధకుడు చాలా తెలివైనటువంటి వ్యక్తి, క్షుణ్ణంగా బైబిల్ని, తోరా గ్రంథాన్ని చదువుకున్నటువంటి వ్యక్తి, అందుకని క్రీస్తు ప్రభు యొక్క బోధనలు కూడా విన్నటువంటి వ్యక్తి. అందుకనే దైవ ప్రేమను, సోదర ప్రేమను ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం, అదేవిధంగా 15వ వచనంలో దైవ ప్రేమ గురించి, సోదర ప్రేమ గురించి ఉంటుంది. వీటిని రెండింటిని, 2 ఆజ్ఞలను ఒక ఆజ్ఞగా చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు, రెండోది సోదరుని కూడా ప్రేమించమంటున్నాడు. కాబట్టి రెండింటిని ఒక ఆజ్ఞగా చేర్చి తన తెలివిగా ఈ ధర్మశాస్త్ర బోధకుడు క్రీస్తు ప్రభువుకు సమాధానం చెప్పారు. అయితే చివరికి క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభువును నా పొరుగువాడు ఎవడు అని ఈ ధర్మశాస్త్ర బోధకుడు ప్రశ్నించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూదా చట్ట ప్రకారం, యూదుల చట్ట ప్రకారం పొరుగువాడంటే తమ సాటి యూదుడే. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా యూదుడే అని తెలుసుకొని ఖచ్చితంగా యూదులే గొప్పవారు, యూదుల ద్వారానే రక్షణ లభిస్తుంది, నా పొరుగువారు ఎవరు అంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు యూదుడి పేరు చెప్తారు. కాబట్టి ఇంకనూ యూదా ప్రజల యొక్క పేరు ప్రత్యక్షలు ఎక్కువ అవుతాయి, సమాజంలో వారికి ఎక్కువ పలుకుబడి లభిస్తుంది, రక్షణ వారి ద్వారా లభిస్తుందని క్రీస్తు ప్రభు చెప్తారు. ఎందుకంటే ఆయన కూడా యూదుడే అని ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఆలోచించాడు, తలంచాడు. కానీ దానికి విరుద్ధంగా నీ పొరుగువారు ఎవరు అనే ప్రశ్నకు క్రీస్తు ప్రభు ఒక సమరీయుడి ద్వారా తనకి సమాధానాన్ని ప్రసాదించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి ఒక సమరీయుడంట యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము అంటే దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క నివాసము. యెరికో అంటే నీచులు, పాపాత్ములు, చెడు అలవాట్లకు లోనైన వ్యక్తులు జీవిస్తున్నటువంటి స్థలం. అంటే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు అంటేనే వాడు దేవుడిని విడిచిపెట్టి సాతాను దగ్గరికి వెళ్తున్నాడని మనం తెలుసుకోవాలి. అయితే ఈ విధంగా యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి వెళ్తూ ఉండగా ఒక సమరీయుడిని ఏం చేశాడంటే ఒక యూదుడు వెళ్తూ ఉండగా ఈ యూదుడిని కొంతమంది పట్టుకొని తన దగ్గర ఉన్నది లాక్కొని కొట్టి పక్కన పడేశారు. ఆ దారి గుండా ఒక అర్చకుడు, యాజకుడు, లేవీయుడు వీరిద్దరు కూడా వెళ్ళారు. చూశారు పరిస్థితిని, పట్టించుకోలేదు. అది మైలు అనుకున్నారు, వారిని తాకకూడదు అనుకున్నారు, అది చెడు పని అనుకున్నారు, వారు కర్తవ్యాన్ని ముందుగా నిర్వర్తించాలనుకున్నారు. కానీ ఒక సమరీయుడు ఆపదల్లో ఉన్న వాడిని ఆదుకున్నాడు. ఈ సమరీయుడు దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు, అంతగా ధర్మశాస్త్రం కూడా తెలియదు. కానీ అవసరములో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వెంటనే స్పందించి తన యొక్క సహాయాన్ని ఆ అవసరములో ఉన్నటువంటి వ్యక్తికి ప్రసాదించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తోటి వారి పరిస్థితిని చూసి మనస్సు చలించిపోయింది, సహాయం చేయాలని ముందుకొచ్చాడు. అదే నిజమైనటువంటి సోదర ప్రేమ. తెలియజేసి క్రీస్తు ప్రభు ఇప్పుడు ఎవరు
నీ సోదరుడు అంటే ఆ కనికరము చూపిన వాడే కదా అని సమాధానం ఇచ్చాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇలా చేయము అని తనకి అభయాన్ని ఇచ్చాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన సోదరుడు ఎవరు? నా కులస్తుడా, నా జాతివాడా, నా మతస్థుడా, నా గ్రామం వాడా, నాతో త్రాగి తిరిగేవాడా, నాతో చెడు పనులు చేసేవాడా, మోసాలు, దౌర్జన్యాలు, అక్రమాలు చేసేవాడా? మరి ఇలాంటి పిచ్చితో చాలా మంది సమాజంలో ఉన్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరి, ఈడ నా సోదరుడు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన అవసరంలో ఆదుకునేవాడే, మన అక్కరలో మనకు తోడుగా ఉన్నవాడే మన సోదరుడు, మన పొరుగువాడు. వాడు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన వాడే, కనికరము చూపించిన వాడే నీ సోదరుడు, నీ పొరుగువాడని నువ్వు గుర్తించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేంటంటే ఈ సమరీయుడు, మంచి సమరీయుడు కథలో ఈ సమరీయుడు తన పనైతే చేశాడు, సహాయం అయితే అందించాడు, అవసరములో ఉన్నవాడిని ఆదుకున్నాడు. కానీ తన పేరేంటో చెప్పలే. సమరీయుడు, ఈ సమరీయుడు ఎవరైనా కావచ్చు ఆ సమరీయుల్లో. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తన పేరుని చెప్పలేదు. మంచి సమరీయులు పేరు కోసమో, కీర్తి ప్రతిష్ఠల కోసమో, ఎవరో పొగడ్తల కోసమో పనులు చేయరు. వారి పని ఏంటంటే మంచిని చేయటమే. మన దేవాలయాలు కూడా అనేక మంది మనకు సహకరిస్తారు, మనకు తోడుగా ఉంటారు. కానీ వారి పేరు చెప్పకపోతే వెంటనే వ్యతిరేకత, వెంటనే కించపరచడం, వెంటనే తిరగబడటం, ఇలాంటి అంశాలు మనం అందరం గుర్తిస్తుంటాం, చూస్తుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరి, మంచి సమరీయుడు పేరు కోసం చేయలేదు. పేరు కోసం అవసరంలో ఉన్న వారికి ఆదుకోవాలి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి, మంచి మనసుతో ముందుకెళ్ళాడు. మరి మనము కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పేరు కోసం ప్రతిష్ఠల కోసం చేయకూడదు. ఎవరో మెచ్చుకుంటారు, ఎవరి యొక్క మెప్పుల కోసము, ఎవరి కోసమో నువ్వు చేయకూడదు. మంచిని చేయటంలో ముందు ఉండాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరో మనల్ని మెచ్చుకుంటారు, ఎవరో మనల కోసమో, ఎవరో పేరు చెప్తారు, పేరు కోసం ఈ పనులు చేస్తే నువ్వు మంచి సమరీయుడు కాదు, ముంచే సమరీయుడు అవుతావు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, నిత్య జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలి అని ధర్మశాస్త్ర బోధకుడు అడిగినప్పుడు ప్రభు చెప్తున్నది ఇదంతా కూడా. నీ దేవుని ప్రేమించమంటున్నాడు, నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు, దైవాజ్ఞలు విధేయులై జీవించమంటున్నాడు, ఆ అవసరంలో ఉన్న వారిని ఆదుకోమంటున్నాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం చేయటానికి సిద్ధంగా ఉన్నామా? ఒక మంచి సమరీయుడుల వలె జీవించడానికి సిద్ధముగా ఉన్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ, ఒక మంచి సమరీయుడికి కావలసినటువంటి లక్షణాలు కలిగి క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.